ప్రముఖ పుణ్యక్షేత్రమైన పిఠాపురంలో పలు ఎక్స్ప్రెస్ రైళ్ల నిలుపుదలపై కేంద్రం ఆమోదించేలా కృషి చేసేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు తెలుపుతూ పిఠాపురంలో A2Z బ్లడ్ డోనర్స్ క్లబ్ అధ్యక్షులు సోషల్ యాక్టివిస్ట్ సారా శేఖర్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. పిఠాపురం రైల్వే స్టేషన్ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని క్షీరాభిషేకం చేశారు. సారా శేఖర్ అందరికీ స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా సారా శేఖర్ మీడియాతో మాట్లాడారు. తంగెళ్ళ శ్రీనివాస్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, మోడీ గారికి అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇన్నాళ్ళకి 40 ఏళ్ల పోరాటానికి ఇన్నాళ్ళకి ఇన్ని ట్రైన్లు ఒకేసారి ఆల్లు ఇప్పించడం జరుగుతుందని చాలా సంతోషపడి మేము ఈ కార్యక్రమం విజయవంతంగా చేయాలని కోరుకున్నాము. అలాగే బాలయ్య గారు 40 ఏళ్ళ క్రితం ఆశయాలు నెరవేరాలంటే మెయిన్ లైన్ కూడా మీరే చేయగలరని ఎంపీలు ఇద్దరు కలిపి పోరాడితే ఖచ్చితంగా ఇది అభివృద్ధి అవుతుందని, కాకినాడ పిఠాపురం లైన్ కలగా నిజమవుతుందని మేము అందరం కోరుకుంటున్నాం. అలాగే ప్రయాణికులు చాలామంది ఎక్కడెక్కడికి నుంచి వస్తూ అలాగే మన పవన్ కళ్యాణ్ గారు బాగా దీని మీద దృష్టి పెట్టి పిఠాపురాన్ని బాగా అభివృద్ధి చేసే విధంగా ఇంకా ట్రైన్లు కూడా ఆపి మా అందరికీ కూడా చాలా శుభం కలిగించారు. అందరికీ కూడా చాలా మంది ఇబ్బందులు పడకుండా అన్ని రకాలుగా అన్ని సౌకర్యాలు కూడా చాలా బాగా పవన్ కళ్యాణ్ గారు చేయడం చాలా సంతోషకరం. రైల్వే మంత్రి గారిని స్వయంగా కలిసి పిఠాపురం గురించి బాగా దృష్టి పెట్టడం ఇంకా అంతకన్నా గర్వకారణం. అలాగే పవన్ కళ్యాణ్ గారే మరియు ఎంపీ శ్రీనివాస్ గారు, సానా సచివారు ఇద్దరు ఎంపీలు ఉన్నారు కాబట్టి కాకినాడ మెయిల్ ఎప్పుడో ప్లాన్ అయిపోయింది కాబట్టి అది కూడా పవన్ కళ్యాణ్ గారే చేయగలరని మేము అందరూ ఆశపడుతున్నాం. ఈ ట్రైన్లన్నీ ఆగనాక కృషి చేస్తున్న పవన్ కళ్యాణ్ గారికి మేము పాలాభిషేకం చేయడం జరిగింది. అలాగే ఇన్ని ట్రైన్లు ఒకేసారి రావడం చాలా సంతోషకరమైన వార్త. విశాఖపట్నం లింగపల్లి జన్మభూమి ఎక్స్ప్రెస్, విజయవాడ రత్నాచల ఎక్స్ప్రెస్, బెంగళూరు ప్రశాంతి ఎక్స్ప్రెస్, నాదెండ్ల నాగవల్లి ఎక్స్ప్రెస్, నాదెండ్ల స్పెషల్ ఎక్స్ప్రెస్, అలాగే ప్రత్యేక రిజర్వేషన్ కౌంటర్ కూడా త్వరలో పెట్టిస్తారని ఆశిస్తూ మేము పవన్ కళ్యాణ్ గారికి ఇంత కృషి చేసిన ఆయన జీవితంలో మర్చిపోలేమని మరీ కోరుకుంటున్నాం.